హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ సంస్థ నుంచి మనకి లేటెస్ట్ గా గవర్నమెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీకు శాలరీ కూడా సంవత్సరానికి 10,80,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, డైరెక్ట్ గా అయితే మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా ఫుడ్ కూడా అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇవి పర్మనెంట్ గా చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించిన సంస్థలు అయితే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే జాబ్ పోస్టింగ్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే హిందుస్థాన్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ గా అయితే రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి. సో ఇదైతే మనకి పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట. సో మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి. సో ఒక్కసారి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ముందుగా మనం ఎమాల్యుమెంట్స్ అయితే చూద్దాం. అంటే శాలరీ ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే మనకి ఇదే నోటిఫికేషన్ లో ఇచ్చారనమాట. సో మీకు శాలరీ కూడా 10 lakhs కంటే పైన అయితే వస్తుంది అనమాట ప్రతి సంవత్సరానికి. సో దాదాపు 10,80,000 వరకు అయితే మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి తప్పకుండా ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. 10,80,000 దాకా అయితే మీకు వస్తుంది అనమాట. తర్వాత మీకు ఇక్కడ సిటీసీ అనమాట ఇది. సో మీకు దాంతోపాటు రిక్రూట్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డియర్నెస్ అలయన్స్, హెచ్ఆర్ఏ, క్రాఫ్టేరియా అలయన్స్. క్రాఫ్టేరియా అలయన్స్ అంటే ఫుడ్ కి సంబంధించి కూడా అయితే మీకు అలయన్స్ అయితే వీటిలో అయితే ఉండడం జరుగుతాయి. సో 10,58,000 లో. సో కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో మీకు ఇక్కడ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉంటుంది. జాబ్ లో పోస్టింగ్ అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో సో ఈ కంపెనీలో సో మీకైతే దాంట్లో అయితే మీకు జాబ్ అయితే ఇస్తారనమాట. వాళ్ళు జాబ్ లో సెలెక్ట్ అయిన అయితే మీకు ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ట్రైనింగ్ కూడా అయితే ఉంటుంది. సో 1 year పాటు అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకా జాబ్ లో అయితే పర్మనెంట్ గా అయితే ఉండొచ్చు అనమాట. సో రిటెన్షన్ అమౌంట్ అని చెప్పి కూడా అయితే ఇచ్చారు. రిజర్వేషన్స్ పక్క క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అన్ని కేటగిరీస్ కి మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ వేకెన్సీస్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26th March నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవాళ నుంచే. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఇవాళ రేపట్లో. సో లాస్ట్ డేట్ అయితే మనకి 30th April అని చెప్పించారు. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి, వెయిట్ చేయకుండా ఇప్పుడైతే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ అని చెప్పించారు. సో ఈ విభాగాల్లో అయితే మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ 3 years ఫుల్ ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్. సో వీటిలో డిప్లొమా ఎవరైతే చేశారో 3 years డిప్లొమా చేస్తే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలాగో డిప్లొమా చేస్తారు కాబట్టి. సో డిప్లొమా చేసిన వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయాలి. ఇంటర్ తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయకూడదు. డిప్లొమా అయితే కంపల్సరీగా కావాలన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అక్కర్లేదు. సో మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారు. వీటన్నిటికీ 25 years లోపల అయితే ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 25 years ఉన్నా సరే అప్లై చేయొచ్చు. సో మీకు ఇక్కడ వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి మనకి ఎక్స్ట్రా 10 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా మనకి ఎక్స్ట్రా 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా 10 years కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం ఏజ్ లిమిట్ ప్రకారం మీకైతే చూసి అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ లో అయితే మనకి డిపార్ట్మెంట్స్ అయితే ఉంది. ఫైర్ అండ్ సేఫ్టీ దానికైతే మీరు ఎలాంటి డిగ్రీ చేసిన తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీలో డిప్లొమా అయితే చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట ఫైర్ అండ్ సేఫ్టీ దానికైతే. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. ఒకవేళ మీకు జాబ్స్ అక్కర్లేకపోతే మీరు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్ అయితే ఉన్నాయి. ఇంటర్ మీద, డిప్లొమా మీద, డిగ్రీ, బీటెక్ మీద, 10th బేస్డ్ మీద కూడా అయితే ఉన్నాయి. కావాలంటే మన ఛానల్ వీడియోస్ లోకి వెళ్ళి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి.
అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఎలా చేస్తారంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసి తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో కూడా జనరల్ యాప్టిట్యూడ్, టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే మీకు అడగడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మొత్తం ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు, మీరైతే ఆన్లైన్ లో అప్లై చేయాలి. సో 26 మార్చ్ నుంచి అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో అప్లై లింక్ కూడా అయితే మన కామెంట్ బాక్స్ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇష్టం జరుగుతుంది కాబట్టి మీరు అది క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. సో మీకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. సో మిగిలిన వాళ్ళందరూ 1180 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంత ఎక్కువ ఫీజు అని చెప్పి అనుకోమాకండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి ఒకసారి జాబ్ వస్తే మీకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది శాలరీ అని కూడా. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కువ ఫీజు ఉంది అనుకుంటే మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేరే అయితే ఉన్నాయి మన ఛానల్ వీడియోస్ లో, వాటిల్లో చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదవండి. చదివిన తర్వాత అప్లై లింక్ మీద అయితే క్లిక్ చేయండి. చాలా వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్, తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ మళ్ళీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మొత్తం నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు కావాలనుకున్నట్లయితే. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ మొత్తం అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఉంటుంది, క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సైన్ ఇన్ అయితే ఉంటుంది, ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడి. ఆ తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఆ పాస్వర్డ్ కూడా అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అని అయితే అడగడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేసి సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో సో ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేసి సో ఫైనల్ గా సబ్మిట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. సో కాబట్టి ఇలా ఆన్లైన్ లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్స్ అందరికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి, కామెంట్ బాక్స్ లో ఉంటుంది లింక్ అనేది. సో మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.